మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా కర్మ కాకపోతే నేనే స్వయంగా దాని ఇంటికెళ్ళి దాన్ని మనింటికి రమ్మని బ్రతిమిలాడ్డమేంటో. ఛ! బాధపడకండి అత్తయ్య. ఇదంతా మీ అత్తయ్య గారి మీద మీకున్న గౌరవంతోనే చేశారు తప్ప సింధు మీద ప్రేమతో కాదు కదా. నాకు కూడా మనసులో బాధగానే ఉంది మీరు సింధుని రిక్వెస్ట్ చేయడం. ఏం చేస్తాం, తప్పదు. పరిస్థితులు అలా వచ్చాయి. మరి నిజమే మధు. పరిస్థితుల ముందు ఎంతటి కొమ్ములు తిరిగిన మనిషైనా తల వంచాల్సిందే. అది గుమ్మం బయటే ఉండిపోయింది, లోపలికి రానంటుంది. ఎందుకు రానంటా ఉండదు దావత్తా? దానికి హారతిచ్చి పాట పాడి మరీ దాన్ని మన ఇంటికి ఆహ్వానించాలంట. అప్పటి వరకు అక్కడే ఉంటుందంట. నీ మనసు చంపుకుని దానింటి దాకా వెళ్లి దాన్ని బ్రతిమలాడి మరీ తీసుకొచ్చిన దానివి ఇప్పుడు కూడా అదే మనసు చంపుకుని దానికి హారతిచ్చి లోపలికి తీసుకురావచ్చు కదా వదినా? నేను హారతిస్తే అది రాదంట. మరెవరివ్వాలంట? మీ దుష్టత్రయం వచ్చి హారతివ్వాలి అంది. దుష్టత్రయమా? మీ ముగ్గురికి కలిపి అదో కొత్త పేరు పెట్టింది. రండి వెళ్దాం. మమ్మల్ని దుష్టత్రయం అన్న తర్వాత ఎలా అత్తయ్య ఆ సింధుకి మేము హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తాం? అట్ట సేత్తే మమ్మల్ని మేమే అవమానించుకున్నట్టు అవుతుంది కదా దావత్తా? అవును వదినా, అది లోపలికి రాకపోతే బయట నుంచి అట్టే వెళ్ళిపోమ్మాను, అంతే తప్ప మేమైతే అస్సలు రాము. రావాలి, తప్పదు. మా అత్తయ్య కోసం అది పెట్టే కండిషన్స్ మనం ఒప్పుకోక తప్పదు. లేదంటే మా అత్తయ్య ముందు నాకు విలువ ఉండదు. అర్థం చేసుకోండి. సరే అత్తయ్య, మీకోసం, కేవలం మీకోసం ఇష్టం లేకపోయినా చేస్తాం. నీ చేత ఇలా చేయించడం నాకు కష్టంగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇరుక్కుపోయామలా. ముందు దాన్ని ఇంట్లోకి తీసుకొద్దాం. ఆ తర్వాత దాన్ని ఎలా పంపాలో, ఎప్పుడు పంపాలో ఆలోచిద్దాం. అట్నే దావత్తా. ఉమ్. అమ్మి, వెళ్దాం పదా. అమ్మా, నిజంగా మనం ఇప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటామా? ఉంటాం రిషి. అమ్మా, నాన్న కూడా మనతో కలిసే ఉంటారు కదా? మీ నాన్నే కాదు, మీ నాన్నమ్మ, తాతయ్య, పెదనాన్న అందరూ మనతో కలిసే ఉంటారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకు కూడా. ఈ రోజు చాలా మంచి రోజు మనకి. నిజమే శశి, మనల్ని కాదు అన్నవాళ్లే ఇప్పుడు మనకి హారతిచ్చి మరి ఇంట్లోకి ఆహ్వానించబోతున్నారు. నువ్వన్నట్టు నిజంగా ఇది మనకి మంచి రోజమ్మా. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇవ్వు. అట్నే వదినా. ఆగండి ఆగండి. అత్తయ్య, మళ్ళీ ఏంటే? ఆ దుష్టతనంలో ఒక మనిషి తగ్గిందే. అదే మీ పెద్ద కోడలు మధు. దూరంగా ఉంది కదా. తనని కూడా ముందుకు రమ్మనండి. ముగ్గురిని కలిసే హారతి ఇవ్వమని చెప్పండి.
మధు ఆగండి ఆగండి ఆగండి. ఏంటత్తయ్యా, నేను మీ ఇంటికి రావడం మీకెవరికీ ఇష్టం లేనట్టుంది. అందుకే మీ మొహాలన్నీ కోపంగా చిరాగ్గా పెట్టి హారతి ఇవ్వబోతున్నారు. ఇలా అయితే నేను ఇంట్లోకి రాను, తిరిగి వెళ్ళిపోతాను. మా మొహాలే అంతమ్మి, ఏం చేయమంటావు? మీరు నవ్వుతూ సంతోషంగా హారతిచ్చి పాట పాడితేనే నేను లోపలికొస్తాను. దాము, కాస్త నవ్వుతూ ఆనందంగా మీ అందరి మొహాలు పెట్టొచ్చు కదా. సింధు ఏమంటుంది? నవ్వుతూ ఉండమంది, అంతే కదా. అమ్మా సంధ్య, మధు, నవ్వండమ్మా. కన్యాకుమారి, ఎప్పుడు పళ్ళికిలిస్తూ నవ్వుతూ ఉంటావు కదా, ఇప్పుడేమైంది నీకు? అందరూ నవ్వుతూ సంతోషంగా హారతివ్వండి, కానివ్వండి. అట్నే అన్నయ్య, అట్నే కానివ్వండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. కన్యాకుమారి, ఏమై ఉండదు? నువ్వు పాడే పాటేంటి? ఛీ, ఎత్తుకున్న రాగమేంటి? శృతి దొబ్బుతుంది. ఎక్కడ మా మైండ్లే దొబ్బేసి ఉండే, ఇంకా శృతి దొబ్బటమో లెక్క. మతి దగ్గర పెట్టుకుని శృతి గతి తప్పకుండా చూసుకో. అర్థమైందా? అట్నే సింధు, సరి చేసుకుంటాను. ఇప్పుడు పాడు. మహాలక్ష్మి అమ్మ సింధు, ఇప్పుడు రమ్మ లోపలికి. కన్యాకుమారి, మళ్ళీ ఏమై ఉండదు సింధు. ఎక్కడికి వెళ్తున్నావు? మైండ్ అంతా డిస్టర్బ్ గా ఉండదు, కాస్త రిలాక్స్ అవుదామని. రిలాక్సా? నువ్వు కార్ డిక్కీలో మా లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకొచ్చి లోపల పెట్టు. నేనా? ఇప్పుడు ఈ కన్యాకుమారి లగేజ్ తీసుకురాలేదంటే అది నన్ను తీసుకురమ్మన్నా రమ్మంటుంది. నువ్వు కాకపోతే నేనెళ్ళి తీసుకురావాలా? చెప్పింది చెయ్యి, వెళ్ళి పట్రా. నువ్వు కూడా ఏంటోదినా? టైమే టైం, ఏం చేయలేం అసలా. వెళ్ళి లగేజ్ పట్రా. సరే.